నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముస్లింల దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయము. అంజుమన్ ఇస్లామియా ఈ ప్రాపర్టీని 71 ఎకరాల 57 సెంట్ల భూమిని ఇది లీజ్కి ఇస్తాము, పీపీపీ కింద ఇస్తాము అని చెప్పడం ఇది చాలా అన్యాయము. వెనుకబడిన ముస్లింలకు ఇంకా భూములు కేటాయించి వాళ్ళకు డెవలప్ చేయాలి, కానీ ఉన్న భూములు కూడా తీసుకొని మీరు ఇంకా అణగదొక్కుతున్నారంటే ప్రభుత్వాలు కానీ అలాగే నాయకులు కానీ ఆలోచించాలి. ముస్లింలు ఎంతో వెనుకబడి వెళ్ళారని చెప్పేసి నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా ఉండేటి కూడా లాక్కొని మీరు ఏం చేయబోతున్నారు, కమ్యూనిటీకి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎలక్షన్ల ముందుకు అయితే మీరు ఏమేమో వాగ్దానాలు చేసి వస్తారు, మేము ఇది ఇస్తాము అది ఇస్తాము మైనార్టీలు ఇస్తాము అని చెప్పేసి తీరా మా కాడికి వచ్చేటప్పటికి మాకు ఎలాంటిది లేకుండా ఇద్దరికో ముగ్గురికో పదవులు కట్టబెట్టేసి ముస్లింలకు ఏమో ఇచ్చామని చెప్పి చేస్తున్నారు. సమాజంలో ముస్లింలకు ఎవరికైనా ఒక్క రూపాయి ఏమన్నా దీంతో ఆధికం ఉందా? ఎక్కడైనా కూడా ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టించారా? ఉన్న భూములు కూడా తీసుకొని ఈరోజు అంజుమన్ ఇస్లామియాది మీరు ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. ముస్లింలకు ప్రభుత్వాన్ని ఓటేట్ చేస్తున్నాము. మీరు ముస్లింలకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, ఇంకా అణగదొక్కుతున్నారా, డెవలప్ చేస్తున్నారా? మీరు ప్రజల్లోకి వచ్చేసి